వీడియోకి ఒకరు కమెంట్ పెట్టారు తగ్గాలంటే ఏమేమి తినాలి ఏం లేదనేసి. సో నేనేమంటానంటే మీరు వెయిట్ ఎందుకు తగ్గాలి, ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారు, ఫస్ట్ దీని అనేది గోల్ పెట్టుకోండి. సో మీ గోల్ అనేది 10 కేజీసా, 5 కేజీసా, 15 కేజీసా, 20 కేజీసా, డిపెండ్స్ మీ వెయిట్ని బట్టి మీ డైట్ రొటీన్, మీ మంత్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. సో ఏదో బరువు తగ్గాము 5 కేజీలు 10 కేజీలు కాదు. సో అనుకున్న గోల్ మనం రీచ్ అయ్యే వరకు దాంట్లో స్టిక్ ఆన్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైలీ వెయిట్ లాస్కి తినాల్సిన ఫుడ్ ఏమంటే మినిమం యావరేజ్గా 60 to 70 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మీరు బ్యాలెన్స్ చేయాలి, అంటే తినగలగాలి. లైక్ మీరు ఫుడ్లో తీసుకుంటారా, సప్లిమెంట్ రూపంలో తీసుకుంటారా, సో అది మీ చాయిస్ అన్నమాట. సో లైక్ మీరు నాన్ వెజ్ అయితే హ్యాపీగా చికెన్ నుంచి తీసుకోవచ్చు, ఎగ్స్ నుంచి తీసుకోవచ్చు, మనకి చాలా వేస్ ఉన్నాయన్నమాట. వెజ్లో అయితే మనకి భూమి నుంచి వచ్చే ధాన్యాలు ఉంది, బుట్ట శనగలు ఉంది, రాజ్మా ఉంది, డబుల్ బీన్స్ ఉంది, కిడ్నీ బీన్స్ ఉంది. వీటిలో కూడా సోర్స్ బాగా దొరుకుతుంది. అదే కాకుండా వెయిట్ మనకి ప్రోటీన్ కాకుండా ఫైబర్ కూడా ఉంటుంది అన్నమాట. దీంతో పాటు గ్రీన్ వెజిటేబుల్స్ తినేదానికి ట్రై చేయండి మోస్ట్లీ. ఎందుకంటే గ్రీన్ వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన బాడీలో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ స్కిల్ పెంచుతుంది. సో చాలామంది దీన్ని స్కిప్ చేస్తారు. మెయిన్ ఇంగ్రీడియంట్ మీరు మర్చిపోయినారు, వాటర్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయండి. సో మీరు ఎన్ని కేజీలు అయితే ఉన్నారో సో దాంట్లో డివైడ్ చేసి 20 నుంచి 25 కేజీస్కి 1 లీటర్ వాటర్ అనేది మీరు బ్యాలెన్స్ చేయాలి. మినిమం 3.5 నుంచి 4 లీటర్స్ అనేది తాగాలి. సో హై ఎంత తాగొచ్చు 5, సో దాని మించి కూడా తాగలేము. 5 లీటర్స్ అనేది కంప్లీట్ చేసేదాన్ని ట్రై చేయండి. ఓవర్ వెయిట్ అయితే సో అంత నెససరీ, అంత అవసరం కూడా లేదు. కానీ మినిమం 330 ml 3.5 లీటర్ వాటరు, 4.5 మ్యాక్స్ వాటర్, దీన్ని కంప్లీట్ చేయండి. అదే కాకుండా ఒకేసారి తాగకుండా ఇన్స్టాల్మెంట్గా తాగండి. వాటర్ తాగే పద్ధతి కూడా మనం నేర్చుకోవాలి. సో ఒకేసారి మనము 1/2 లీటర్ 1 లీటర్ తాగితే ఏమవుతుందంటే మనకి బాడీ యాక్సెప్ట్ చేయదు, యూరిన్ లోపల వెళ్ళిపోతుంది. సో ఎవ్రీ 20 మినిట్స్కి లేదా హాఫ్ అన్ అవర్కి 200 ml నుంచి 400 ml వరకు వాటర్ తీసుకోవచ్చు. ఓకేనా. సో దీంతోపాటు మెయిన్గా ఏం తినకూడదు అనుకుంటే పెద్ద లిస్టే ఉంది, అది చెప్పలేం. సో ఏం తినాలంటే ప్రోటీను, ఫైబరు, వైటమిన్స్, మినరల్స్. ఈ ప్రోటీన్ ఫుడ్ దేంట్లో దొరుకుతుంది, హ్యాపీగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేసి టైప్ చేయండి, మీకు వెజ్లో నాన్ వెజ్లో వస్తుంది. మీరు దాన్ని బ్యాలెన్స్ చేయండి. ఫైబర్ రిచ్ ఫుడ్ అనేసి అంటారు, దాంట్లో బ్యాలెన్స్ చేయండి. మీకు మినిమం డేలో బ్యాలెన్స్ చేయండి. ఫుల్గా తినకుండా 5 మీల్ ప్లాన్ పెట్టుకోండి. 3 మెయిన్ మీల్, 2 స్నాక్ మీల్. అలాగే వాటర్ అనేది సఫిషియెంట్గా 4 లీటర్స్ అనేది మీరు బ్యాలెన్స్ చేసేదానికి ట్రై చేయండి. ఓకేనా. సో నాకు తెలిసి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో ఇంకొంచెం మనం ఫర్దర్గా డీప్గా మాట్లాడుకోవాలి ఎలా సార్ ఏమనేసి అనుకుంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి, తప్పకుండా నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.